హలో అండి, దిస్ ఇస్ చందుకర్ శిరీష. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా, మళ్ళీ వొకాబులరీ ట్రైనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ వొకాబులరీ, దట్టు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వర్డ్స్తో వచ్చేసాను. రోజు 5 వర్డ్స్ చూద్దాం. ఓకే. అబైడ్ బై, కట్టుబడి ఉండడం. అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం. యాబ్సెంట్ ఫ్రమ్ అంటే హాజరు కాలేదు అని అర్థం. యాబ్సెంట్ ఫ్రమ్ అంటే హాజరు కాలేదు. యాబ్సెంట్ ఫ్రమ్ స్కూల్ అలా అంటారు కదా, అలా. అబ్జర్వ్ ఇన్ అంటే నిమగ్నమైన లేదా లీనమైన. అబ్జర్వ్ ఇన్ అంటే నిమగ్నమైన అని అర్థం వస్తుంది. యాక్సెస్ టు అంటే అవకాశం లేదా ప్రవేశం. యాక్సెస్ టు అవకాశం లేదా ప్రవేశం. అకౌంట్ ఫర్. అకౌంట్ ఫర్ అంటే కారణం చెప్పు అంటే జవాబు ఇవ్వడం అనమాట, లేదా వివరణ ఇవ్వు అని అర్థం. అదే అకౌంటబిలిటీ అంటాం కదా సినిమా డైలాగ్స్లో చాలా. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అంటే రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంత అమౌంట్కి వివరంగా ఈ వివరణ ఇవ్వడం అనమాట. ఇంత అమౌంట్కి ఇంత లెక్క అయింది అని చెప్పి వివరంగా చెప్పడాన్ని జవాబుదారీ అంటే బాధ్యతతో వివరణ ఇవ్వడాన్ని, కారణం చెప్పు లేదా గమనించడం అనే అర్థం వస్తుంది. ఓకే అండి. హాయ్ అండి. 4 సామెతలు కూడా నేర్చేసుకుందాం రోజు. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు సామెతలు అంటే ఇడియమ్స్ ఇంగ్లీష్లో. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటంటే కొన్నిసార్లు కష్టాలు వచ్చినా మనకు మంచిగా చేస్తాయని, అంటే కష్టాలు వచ్చేవి మంచికే అని అంటారు కదా, దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. యాక్చువల్గా అచ్చంగా చెప్పాలంటే వేషంలో ఒక ఆశీర్వాదం అని. ఓకే, కష్టాలు వచ్చినా మంచికే అని అర్థం. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకేనా. బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం అని. అంటే స్ట్రైట్గా మాట్లాడరు, అంత స్టోరీ అంతా చెప్పి ఒక్కొక్కటి విప్పుకుంటూ స్ట్రైట్గా మాట్లాడకుండా తిప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, నేరుగా చెప్పకుండా అటు ఇటు మాట్లాడడం అనమాట. ఓకే. పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ. పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని అర్థం. ఓకే, పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని అర్థం వస్తుంది. బెటర్ లేట్ దెన్ నెవర్ అంటే ఎప్పటికీ రాకపోవడం కంటే ఆలస్యంగా రావడం మంచిది. అంటే ఎప్పటికీ రాకపోవడం కన్నా ఆలస్యంగా రావడం మంచిది కదా, అసలు మానేయడం కన్నా ఆలస్యంగా వస్తే కొద్దిగా బెటర్ అర్థమవుతుంది అసలు మానేయడం కన్నా. దాని అర్థం అండి బెటర్ లేట్ దెన్ నెవర్. ఓకే అండి. ఇడియమ్స్ కూడా రోజు రిపీట్ చేద్దాం. ట్రైనింగ్ ఉంటుంది, ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరి పిల్లలకి ఫ్రీగా వెళ్ళేటట్టు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రేజల్ వర్బ్స్ కూడా నేర్చుకుందామండి. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్. డిలే, ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం అని అర్థం. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అని అర్థం. పుట్ అవుట్ అంటే ఆర్పేయడం అని అర్థం. పుట్ అవుట్ అంటే ఆర్పేయడం అని అర్థం వస్తుంది, లేదా బాధ అని అర్థం వస్తుంది. ఓకే, ఇంకో అర్థం కూడా వస్తుందండి, పబ్లిష్ అన్న అర్థం వస్తుంది. ఓకే. పుట్ డౌన్ అంటే రాయడం అనే అర్థం వస్తుంది. రైట్ డౌన్ లేదా టేక్ డౌన్ లేదా జాట్ డౌన్ అనే అర్థం కూడా వస్తుంది, అంటే రాయడం అనే అర్థం. పుట్ డౌన్కి ఇంకో అర్థం ఏమంటే తక్కువ చేసి చూడడం, అంటే ఇన్సల్టింగ్గా చూడడం, అణిచివేస్తారు కదా అలా. ఓకే. క్రష్, సప్రెస్ అంటారు. పుట్ డౌన్. పుట్ అప్ అంటే ఎక్కడ ఉంటున్నారు అని, ఎక్కడ నివసిస్తున్నారు, నివాసం ఎక్కడ మీది అని చెప్పి అర్థం. మీరు ఎక్కడ ఉంటున్నారా అని అర్థం అడుగుతారు కదా అని అర్థం ఇది. పుట్ అప్ ఎక్కడ ఉంటున్నారు,
స్టే, రిసైడ్. ఓకే, పుటప్కి ఇంకో అర్థం కూడా ఉంది, ఏంటంటే స్థాపించడం, అంటే బిల్డ్ చేయడం లేదా కన్స్ట్రక్ట్ చేయడం. ఓకే, లేదా ఎరెక్ట్ లేదా బుల్డ్ అంటే స్థాపించడం అనమాట. ఇంకో అర్థం కూడా వస్తుంది, నోటీస్ బోర్డు మీద స్టిక్ చేస్తాం కదా, డిస్ప్లే చేస్తాం, ఫిక్స్ చేస్తాం కదా, దానిని కూడా పుట్ అప్ అని అంటాం. ఓకే, నోటీస్ బోర్డు మీద నోటీస్ ఏం చేస్తాం, డిస్ప్లే చేస్తాం కదా, దాన్ని కూడా పుటప్, అంటించడాన్ని కూడా పుటప్ అంటాం. ఓకే ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.